జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరికి కూడా పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ని తీసుకొచ్చా. ఈ న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ న్యూస్ని. సరే, ఈ భూప్రపంచం మీద ఉన్న నిష్ఠ దరిద్రపు దేశాల్లో పాకిస్తాన్ అయితే మొదటి స్థానంలో ఉంటుంది. ఏమంటారు, అవునా కాదా? పాకిస్తాన్లో ఎక్కడ చూసినా కూడా ఆకలి, పేదరికం, దరిద్రం అన్నీ కూడా కొట్టిమిట్టాడుతూ ఉంటాయి. ఊరినైనో వీళ్ళేమో నన్నేమనుకో, ఈ పాకిస్తాన్ వాళ్ళు కనుక వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి రోంత కోపం రాదు, విపరీతమైన కోపం వచ్చాది. అంత బండబూతులతో వచ్చేస్తారు కామెంట్లు పెట్టేదానికి. వీళ్ళు ఎంతకో ఎక్కడి నుంచి దిగుమతి అయినారో, ఎవరికి పుట్టినారో నాకైతే ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న అది. ఏమంటారా? నిజంగా చెప్తే నమ్మరేమో కానీ పాకిస్తాన్ జనాభాలో సగం మంది జనాభాకు 3 పూట్ల తినడానికి తిండి ఉన్నదియా. అంటే పాకిస్తాన్ జనాభా ఒక దాదాపు 24 కోట్లు అయితే వాళ్ళలో 12 కోట్ల మందికి ఇప్పటికీ సరిగ్గా తినడానికే తిండి ఉండదు. అందుకే పాకిస్తాన్లో ఈ మధ్య ఈ దోపిడీలు, దొంగతనాలు, ఈ జేబులు కొట్టే వాళ్ళ సంఖ్య దాదాపుగా 5 రెట్లు పెరిగిపోయిందంట. దాన్ని బట్టి మీరు అక్కడ పొజిషన్ ఎట్టుంటుందో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. నిజానికి మన దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం పాటు ఈ పాకిస్తాన్ కూడా మన దేశాన్ని అడ్డం పెట్టుకుని రాజభోగాలన్నీ అనుభవించింది. మీకు తెలుసో లేదో, అప్పట్లో మన భారత ప్రభుత్వం పాకిస్తాన్కు కూడా కారు చౌకగా వివిధ ఉత్పత్తులను అందిస్తూ ఉన్నది. ఏది, వాళ్ళు ఒక పక్కన తీవ్రవాదులు పంపించి మన దేశాన్ని తూట్లు పరచడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తానే ఉంటారు. అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులను రాచి రంపాన పెడతానే ఉంటారు. అయినా కూడా వీళ్ళు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ తమ మిత్రులు కదా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, మీకు తెలియదు ఏమన్నా, అది కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఈ పాకిస్తాన్ను అమితంగా ప్రేమిస్తారు. పాకిస్తాన్ ఏమో అనకూడదు అంటారు, పాకిస్తాన్ నేను ఎందుకు ద్వేషించాలా, పాకిస్తాన్ నాకు ఎట్ట శత్రు అవుతుంది అంటారు. ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా నేను చెప్పే మాట మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మీరందరూ వినే ఉంటారు. అంతేకాకుండా పాకిస్తాన్ భారతదేశాల మధ్య కోట్ల రూపాయల సరిహద్దు వ్యాపారం కూడా జరుగుతోంది. ఇక మన భారతదేశం యొక్క మన కరెన్సీను, అంటే డబ్బును పెద్ద మొత్తంలో ఈ పాకిస్తాన్ తయారు చేసి, అంటే ఈ ఫేక్ కరెన్సీలు తయారు చేసి భారత మార్కెట్లోకి వదిలి అందుకు బదులుగా డాలర్లను దండుకుంటా ఉంది ఇండియా. అలాగే మన భారతీయులకు ఈ డ్రగ్స్ సప్లై చేసి కోట్లాది రూపాయలను పాకిస్తాన్ అయితే సంపాదిస్తూ ఉన్నది. ఈ విషయాలన్నీ కూడా తెలిసినప్పటికీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వీటన్నిటిని చూసి చూడనట్టు సైలెంట్గా ఉండిపోతా ఉన్నది. ఎటువంటి చర్యలు కూడా ఏ మాత్రం కూడా చేపట్ల. అందుకే మన నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాకిస్తాన్తో వాణిజ్యాన్ని పూర్తిగా నిలిపేశాడు. సరిహద్దు వ్యాపారానికి అడ్డుకట్ట వేసినారు. ఇక అప్పట్లో మోడీ ప్రభుత్వం ఉన్న ఫలంగా ఈ నోట్ల రద్దు చేయడానికి కారణం కూడా ఈ ఫేక్ మరియు టెర్రర్ కరెన్సీనే. అర్థమవుతుందా? కానీ ఆ విషయం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పుకోవడంలో బీజేపీ ప్రభుత్వం చాలా వరకు ఫెయిల్ అయిపోయింది. చాలా వరకు తప్పుగా అపార్థం చేసుకున్నారు. దాని సత్ఫలితాలు అయితే ఇప్పుడు మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్యలతో పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అంతేకాకుండా పాకిస్తాన్ను ఒక తీవ్రవాద దేశంగా ముద్రేస్తా, వాస్తవమే కదా అదే, భారత్ అనేక చర్యలను చేపట్టింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ను ఒక తీవ్రవాద దేశంగా గుర్తిస్తా పాకిస్తాన్ను ఈ గ్రే లిస్ట్ వరకు భారతదేశం అయితే తీసుకుపోగలిగిందియా. అంటే పాకిస్తాన్ను పూర్తిగా ఐసోలేట్ చేయగలిగిందన్నమాట. అంటే పాకిస్తాన్ను ఏ కాకిని చేసి పెట్టి వదిలేసింది ప్రపంచంలో. అందుకే సౌదీ అరేబియా, యుఏఈ వంటి ముస్లిం దేశాలు కూడా పాకిస్తాన్ను దూరం పెట్టినాయి. దీంతో పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ఘోరంగా, అధ్వానంగా తయారైపోయింది. అది ఎంత ఘోరంగా తయారైందంటే ఇప్పుడు పాకిస్తాను ఏకంగా 103వ స్థానానికి దిగజారిపోయింది. ప్రపంచంలో ఉన్నటువంటి మోస్ట్ వర్స్ట్ పాస్పోర్ట్లను కలిగి ఉన్నటువంటి దేశాల లిస్టులో పాకిస్తాన్ 4వ స్థానాన్ని ఆక్రమించిందనమాట. మీకు వివరంగా చెప్తే అర్థమయ్యేటట్టు, మోస్ట్ వర్స్ట్ పాస్పోర్ట్ను కలిగిన ఉన్న దేశాల లిస్టు చూడండి. ఈ లిస్టులో మొదటి స్థానంలో అయితే ఆఫ్ఘనిస్తాన్ ఉండాలి, 2వ స్థానంలో వచ్చేసి సిరియా ఉండాలి, 3వ స్థానంలో వచ్చేసి ఇరాక్ ఉండాలి, 4వ స్థానంలో ఈ పాకిస్తాన్తో పాటు యమన్ దేశాలు ఉన్నాయి. బాబా ఏం హిస్టరీ సాధించారు కాదు, మామూలుగా కాదు. అంటే ఈ భూప్రపంచంలో అంతర్యుద్ధాలు జరుగుతా అతి భయంకరమైన పరిస్థితులు ఉండే కనీసం ఏ మాత్రం కూడా నివసించడానికి వీలు లేని దేశాల లిస్టులకే ఇప్పుడు ఈ పాకిస్తాన్ కూడా వచ్చి చేరిపోయింది. అంటే ఇక్కడ పాకిస్తాన్ పాస్పోర్ట్ను కేవలం 33 దేశాలు మాత్రమే యాక్సెస్ చేస్తాయి.
అర్థమవుతుందా? అంటే కేవలం 33 దేశాలు మాత్రమే ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి పౌరులను తమ దేశంలోకి అడుగు పెట్టేస్తారన్నమాట. అది కూడా ఈ 33 దేశాల్లో దాదాపుగా ముస్లిం దేశాలే అధికంగా ఉన్నాయి. అంటే కేవలం మతం ఆధారంగానే పాకిస్తాన్ ఈ మాత్రమైనా జీవితం గడుపుతుందన్నమాట. ఎప్పుడైతే మన దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి పాకిస్తాన్కి అయితే అష్ట కష్టాలు మొదలైపోయినాయి. ఇప్పుడు మోస్ట్ వరస్ట్ పాస్పోర్ట్ కలిగినటువంటి దేశాల లిస్టులకు కూడా ఈ పాకిస్తాన్ సక్సెస్ఫుల్గా వచ్చి చేరిపోయింది. దీన్ని బట్టి పాకిస్తాన్ను ఐసోలేట్ చేయడానికి మన మోడీ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. అప్పుడు మోడీ వాల్యూ, భారతీయ జనతా పార్టీ వాల్యూ ఏందో అప్పటికి అర్థం అవుతుంది. మీకు తెలియదే ఉండదు. ఇప్పుడంతా ఈ ఫేక్ కరెన్సీ అంతా గుద్ది అంతా చేసి ఈ డ్రగ్స్ అన్ని సప్లై చేసి తద్వారా వచ్చే డబ్బులు అంతా తీసుకుపోయి తీవ్రవాదానికి పెట్టి తీవ్రవాదాలందరినీ పెంచి పోషించి వాళ్ళ మళ్ళీ మన దేశం మీద కూలుతున్నారు. కొట్టే దెబ్బ అంటే సాగు దెబ్బకి ఇప్పుడు కుక్క సాగు తెచ్చేటాడు. అది పాకిస్తాన్ వాళ్ళ పరిస్థితి మామూలుగా లేదు. అది మోడీ అంటే, అది భారతీయ జనతా పార్టీ అంటే. నేను ఊరికే మాట్లాడడంలే, ఏదైనా కూడా ఓపెన్ మైండ్తో ఆలోచన చేస్తే అర్థం అవుతుంది. మన మనసులో ఏదో కుట్ర పెట్టుకొని, మనం ఏదో కల్మషం పెట్టుకొని, ఇంకొకరి మీద ఎదవల మీద ఇష్టాలు పెట్టుకొని మనం ఆలోచన చేసి పెద్దగా చెప్పుకొచ్చామలే నీ శుద్ధి, నీ మోడీ శుద్ధి అని చెప్పి చాలా మంది మాట్లాడతారు. నిజాలను నిజాయితీగా అంగీకరించే వాళ్ళకే నేను చెప్పింది బాగా అర్థం అవుతుంది. ఏమంటారు మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే సూపర్ మజా వచ్చి ఉంటుందని నాకు తెలుసు. అదేవిధంగా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొక మాట, ఇంతవరకు ఈ న్యూస్ చూస్తున్నటువంటి మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా 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 అవసరం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.